ఇట్లా తాపకొక్క మంత్రులు వేస్తే నా సబ్జెక్ట్ పోతుంది అధ్యక్ష. దయచేసి మీరు చెప్పింది కదా మేము ఇన్ని చేస్తాం అన్ని చేస్తామని చెప్పినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు రుణమాఫీ ఎందుకు కాలేదంటుండ్రు? మీ నాయకుడే చెప్పింది కదా కేసీఆర్ గారు 2 లక్షలు చేసిండని సంతోషపడుకుండ్రి, ఉరుకుండ్రి, మళ్ళా తెచ్చుకోండి, లైన్ కట్టుండ్రి, బ్యాంకుకు పోండి, మళ్ళా తెచ్చుకోండి, నేను రాగానే 7 తారీఖే మాఫీ చేస్తా అని చెప్పింది కదమ్మా. నీ మాట నమ్మే ఉరికి తెచ్చుకున్నారు వాళ్ళు. నువ్వు మోసం చేసినావు, గదే చెప్తున్నా. నేనేం చెప్తున్నా? ఇంకోటి అధ్యక్ష, మీరేం చేసిండ్రు అంటున్నారు. నా సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందని నేను వారికి సమాధానం ఇయ్యలేక కాదు అధ్యక్ష. ఎవ్రీ పాయింట్ ఐ కెన్ ఆన్సర్ అధ్యక్ష. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చాము. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాము. అయితే నేను చెప్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అధ్యక్ష దాంట్లో బోను నా ఇష్యూ డైవర్ట్ అవుతుంది కనుక దయచేసి నేను మీతో కోరుతున్నా, ఎలియా మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవ్వాలి కానీ ఇట్లా తాపకొక్క మంత్రులు వేస్తే నా సబ్జెక్ట్ పోతుంది అధ్యక్ష. దయచేసి మీరు ఇంటరప్షన్ కాకుండా చూడాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తాను.